హైదరాబాద్ నగరం మోండా మార్కెట్లో దళితుడిపై మార్వాడీల దాడిని ఖండిస్తున్నామని వైయూజేఎస్సీ చైర్మన్ కొత్తపల్లి తిరుపతి అన్నారు. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ఒక వైయూజేఎస్సీ కొత్తపల్లి తిరుపతి ఆధ్వర్యంలో మార్వాడి గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కొత్తపల్లి తిరుపతి మాట్లాడుతూ మోండా మార్కెట్లో రోడ్డుపై పార్కింగ్ విషయంలో ఎస్కే జ్యువెలరీ యజమాని అతని అనుచరులు సాయి కుమార్పై దాడిని ఖండిస్తూ తెలంగాణ వ్యాప్తంగా ఆగస్టు 22న బంద్కు పిలుపునిస్తున్నామని, బంద్లో తెలంగాణ ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. మార్వాడి, రాజస్థాన్, గుజరాతీలు అలాగే తెలంగాణకు వలస వచ్చి జ్యువెలరీ, హార్డ్వేర్, కిరాణా, ఎలక్ట్రిక్, స్వీట్, మొబైల్ షాపు, పారిశ్రామిక రంగంలో కూడా విస్తరించి తెలంగాణలో నాసిరకం వస్తువులు విక్రయిస్తూ కోట్లలో లాభాలు గడుస్తూ తెలంగాణ కులవృత్తులను కనుమరుగయ్యేలా చేస్తున్నారని వారు తెలియజేశారు. కుమార్ అనే క్యాండిడేట్ పైన నడి రోడ్డు మీద వెహికల్ ఆపి ఇంతసేపు ఆపినందుకు ఎస్కే జ్యువెలర్ అలా యాజమాన్యం వాళ్ళ అనుచరులు కలిసి దారుణంగా కొట్టడం జరిగింది. దీన్ని బట్టి చూస్తే తెలంగాణ రాష్ట్రంలో మార్వాడీలు ఆధిపత్యం ఉందని తెలుస్తుంది. తెలంగాణకు ఆంధ్రోలు దోపిడీ చేస్తున్నారని మనం తెలంగాణ తెచ్చుకున్నాం. తెలంగాణ ఉద్యమంలో 1200 విద్యార్థులు చనిపోవడం జరిగింది. ఎంతోమంది అమరవీరులు జరిగారు. ఎంతో విద్యార్థుల కేసులు కూడా జరిగినాయి. ఇలాంటి తెచ్చుకున్న తెలంగాణను తెలంగాణ తెచ్చుకున్న ఫలాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ తెలంగాణ ఉన్న ప్రాంతం వల్లకే మనము రావాలని మేము చేస్తున్నాం. తెలంగాణ వచ్చింది. ఈ వచ్చిన తెలంగాణలో మార్వాడీలు బిజినెస్లలో 90% మార్వాడీలే ఉన్నారు. మార్వాడీలు కావచ్చు, రాజస్థాన్ కావచ్చు, మరియు మార్వాడికి సంబంధించిన వాళ్ళే బిజినెస్లలో ఉన్నారు. తెలంగాణలో వాళ్ళు ఉండద్దా? ఇప్పుడు మార్వాడీలు బిజినెస్ రావడం వల్ల బీసీలు కులవృత్తులు పోతున్నాయి. ఇప్పుడు పద్మశాలి కావచ్చు, కంసాలి కావచ్చు, మరియు ఇతర బీసీల కులవృత్తులు ఏమున్నాయి అవన్నీ పోతున్నాయి. మరి ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సంబంధించిన కులవృత్తులలో మొత్తం వాళ్ళే బిజినెస్లో వాళ్ళు ఉన్నారు. ఇంకా స్వీట్ షాప్ కావచ్చు, జ్యువెలరీ కావచ్చు, హార్డ్వేర్ కావచ్చు, తర్వాత ఇతర బిజినెస్లలో వాళ్ళే ఉన్నారు. తెలంగాణలో కీలక భూమిక మార్వాడీలు బోధిస్తున్నారు. దీన్ని ఇమ్మీడియట్లీ తెలంగాణ ప్రజలు, విద్యార్థులు, మేధావులు, కవులు, కళాకారులు, కుల సంఘాలు ప్రతి ఒక్కరూ దీన్ని అర్థం చేసుకొని ఇమ్మీడియట్లీ మార్వాడీలు తెలంగాణ రాష్ట్రం వదిలేసి వెళ్ళిపోవాలి. మేము సందర్భంగా తెలియజేస్తున్నాం. దీన్ని ఉద్దేశించుకొని మేము ఈ నెల